నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అవినీతి పరులైనటువంటి వైఎస్ఆర్సీపీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అరెస్ట్ల పరంపర అయితే కొనసాగుతుంది. ఆ ప్రాసెస్లో భాగంగానే నిన్న అనిల్ కుమార్ యాదవ్ చిట్టా బయటపడింది. ఈరోజు రోజా సెల్వమణి గారు ఆడుదాం ఆంధ్ర పేరుతో ఏ విధంగా దోచుకున్నారు అనేటువంటి విషయం మీద శాప్ చైర్మన్ అయినటువంటి రవి నాయుడు గారు స్పందించారు. ఆయన స్పందిస్తూ రోజా చేసినటువంటి అవినీతి ఏదైతే ఉందో దానికి సంబంధించి విచారణ జరుగుతూ ఉంది, వారెంట్ సిద్ధమవుతా ఉంది. ఆగస్టు 10 లోపల ఆర్కే రోజాను అరెస్ట్ చేయబోతున్నారు అనేటువంటి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్కే రోజాతో పాటు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి కూడా ఈ కేసులో సంబంధం ఉందని, వీళ్ళిద్దరిని ఆగస్టు 10వ తారీఖు లోపల అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందని కూడా రవి నాయుడు గారు చెప్పుకొచ్చారు. నెక్స్ట్ రోజానే మాజీ మంత్రి అరెస్టుకు డేట్ ఫిక్స్ ఆగస్టు 10లోగా ఖాయమా? ఆర్కే రోజా గారు ఈ మధ్య మాట్లాడుతున్నటువంటి మాటలను గమనిస్తే నిజంగా ఈ ఆగస్టు 10 లోపల ఆమె అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నట్లే రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. సో నేను వీళ్ళని తిట్టాను కాబట్టి ఈ తిట్టిన దాని వల్ల కక్షతో నన్ను అరెస్ట్ చేశారు అని చెప్పుకోవచ్చు అని చెప్పి నోటికి వరుసగా పని చెబుతా ఉంది ఆర్కే రోజా అనేటువంటి విమర్శలు కూడా వినిపిస్తుంది. కానీ ఆడుదాం ఆంధ్ర అనేటువంటి ఒక ప్రోగ్రాం ఏదైతే చేశారో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో, అందులో అడుగడుగున అవినీతి జరిగిందని, 100 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని కూడా చెప్పుకొచ్చారు. ఆడుదాం ఆంధ్రలో కోట్ల రూపాయల అవినీతి వారెంట్ సిద్ధమవుతోందన్న శాప్ చైర్మన్. ఈ శాప్ చైర్మన్ ఎవరంటే రవి నాయుడు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి రోజా గారి మీద అయితే సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వైసీపీ నేతల అరెస్టులు కలకలం రేపుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై విచారణలో జరగడంతో పాటు పలువురు నేతలను అరెస్టు చేస్తున్నారు పోలీసులు. వాస్తవంగా ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకుడు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డినే లోపలేశారంటే, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డినే లోపలేశారంటే, ధనుంజయ రెడ్డినే లోపలేశారంటే, కృష్ణమోహన్నే లోపలేశారంటే మీరు లెక్కే లేదు. ఒకవేళ నిజంగా మీరు అవినీతికి పాల్పడి ఉంటే రెడీ అయిపోండి, బట్టలు సర్దుకొని రెడీగా ఉండండి. ఏ క్షణానైనా మిమ్మల్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఆధారాలు సేకరించే పనిలో ఉన్నారు. ఆధారాలు సేకరించడంలో ఒకరోజు అటు ఇటు కావచ్చు, కానీ అవినీతికి గనుక పాల్పడి ఉంటే ఖచ్చితంగా జైలుకు పోవడం మాత్రం ఖాయం. ఎంత పెద్దవాళ్ళైనా, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కన్నా పెద్దవాళ్ళు ఎవరు లేరు కదా. జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి లాంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికే దిక్కు దివానం లేదు. ఈ రోజానో ఇంకొకరో సిద్ధార్థ్ రెడ్డినో ఇట్లాంటి వాళ్ళనైతే గనుక కనీసం కనికరం కూడా చూపించరు. ఆధారాలు దొరికిన వెంటనే మరుక్షణం జైల్లో ఉంటారు. ఇది మాత్రం పక్కా రాసి పెట్టుకోండి. ఇక చూడండి, తాజాగా మిథున్ రెడ్డి తర్వాత నెక్స్ట్ అరెస్ట్ మాజీ మంత్రి రోజాదేనా అన్న చర్చ జరుగుతుంది. చర్చ జరిగేదేముంది, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి అరెస్టు తర్వాత తాడేపల్లి ప్యాలెస్లో భూకంపమే వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతా ఉన్నారు. సో నన్ను కూడా అరెస్టు చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పి ప్రతిరోజు చర్చలు జరుపుతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికే భయం పెట్టుకొని ఉంటే ఈ రోజానో, ఈ సిద్ధార్థ్ రెడ్డో, లేకపోతే అనిల్ కుమార్ యాదవ్ లెక్కే లేదు. దయచేసి మాట్లాడేటప్పుడు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడినా, దగ్గర పెట్టుకోకుండా మాట్లాడినా కూడా గత 5 సంవత్సరాల్లో మనం చేసినటువంటి అవినీతి ఏదైతే ఉందో దాని మీద విచారణ ఆల్రెడీ ప్రతి ఒక్కరి మీద మొదలైంది. ఆధారాలు చేతికి అందంగానే లోపల పోయేటువంటి అవకాశాలు పుష్కలంగా కనబడతా ఉంది. సో ఈ విషయం తెలుసుకున్నటువంటి రోజా వరుసగా ప్రెస్ మీట్లు పెట్టుకుంటా, కార్యకర్తల సమావేశాలకు అటెండ్ అవ్వకుంటా, ఈమె వైఎస్ఆర్సీపీ పార్టీని 11 పడిపోయింది కదా, ఇప్పుడు నెక్స్ట్ ఇక 151 తీసుకొని రావడానికి ప్రయత్నిస్తూ ఉన్నట్లు ఈమె ప్రతిరోజు కార్యక్రమాలు చేసుకుంటా హడావిడి చేస్తూ ఉంది. ఈమె క్రీడా మంత్రిగా చేసింది, క్రీడా మంత్రిగా ఎన్ని స్టేడియంలు కట్టింది, ఆడుతా ఆంధ్రాలో కుంభకోణం చేయడం తప్ప క్రీడా మంత్రిగా ఈమె చేసిన పనులేమని కూడా రవి నాయుడు గారు ప్రశ్నించారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.